గద్వాల జిల్లాలో మంత్రుల శంకుస్థాపన కార్యక్రమం కాస్త ప్రోటోకాల్ రక్షకు దారితీసింది. శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత అలిగి ప్రోగ్రాం మధ్యలోనే వాకౌట్ చేశారు. గద్వాల జిల్లాలో మంత్రుల పర్యటన కాస్త ప్రోటోకాల్ రచ్చకు దారితీసింది. థరూర్ దగ్గర 339.39 కోట్లతో రోడ్ డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి. అయితే ఈ అఫీషియల్ ప్రోగ్రామ్ లో రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య చైర్పర్సన్ సరిత తిరుపతయ్యకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ పెట్టిన శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో సరిత తీవ్ర ఆవేదన చెందారు. దీనిపై ఆఫీసర్లను అడిగితే జీవో కాపీలో మీ పేరు లేదు, అందుకే ఇక్కడ పెట్టలేదు అని తేల్చేశారు. దీంతో బాగా హట్ అయిన సరిత గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకనే తాను మధ్యలోనే వెళ్లిపోతున్నా అని చెప్పి అక్కడి నుంచి లెఫ్ట్ అయ్యారు. విషయం కాస్త మంత్రుల దాకా వెళ్లడంతో అలర్ట్ అయ్యారు. వెంటనే డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇద్దరూ కలిసి నేరుగా సరిత తిరుపతయ్య ఇంటికి వెళ్లారు. జిల్లాలో తమకు అడుగడుగున ప్రోటోకాల్ విషయంలో అన్యాయం జరుగుతోందని, ఆఫీసర్లు అస్సలు పట్టించుకోవడం లేదని మంత్రుల ముందు సరిత వాపోయారు. దీనిపై మంత్రులు పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడమే కాదు, ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.